Good morning, students. Today we are going to discuss of a DSP third unit, that is Laplace and Z transforms. So here, what is Laplace transform? So it is nothing but widely used for the solution of linear differential equations, and it is a tool for analysis of signals and systems also, and it converts any signal which is of function of time to a complex variable s అనమాట. అంటే టీ ఫంక్షన్ని మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఎస్ అవుతుంది అనమాట. సో ఎక్స్ ఆఫ్ ఎస్ అని రిప్రజెంట్ చేస్తాం. అదే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో ఎక్స్ ఆఫ్ జే ఒమేగాని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, ఎక్స్ ఆఫ్ టీ ఆన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ గివ్స్ వాట్, ఎక్స్ ఆఫ్ జే ఒమేగా. సేమ్ ఇక్కడ కూడా ఎక్స్ ఆఫ్ టీ ఆన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గివ్స్ ఎక్స్ ఆఫ్ ఎస్ అనమాట. ఓకేనా. సో here it converts any signal which is a function of time to complex variable s. Here Laplace transform will be coming in two variables, then one is unilateral and another one is bilateral, and it is also used for solving the differential equations. Okay, and it also offers the nature of system characteristics such as stability, causality and frequency response. And here coming to here, it is the definition of the Laplace transform. Here x of t on Laplace transform gives what, x of s. So here this is time domain, function of time. This frequency domain, it depends upon the variable s. Okay, so here coming to the next topic, existence of the Laplace transform variable. Here the f of omega is equal to integral minus infinity to infinity f of t into e power minus j omega t dt. ఇది ఏంటంటే మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ తీసుకొని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకొస్తామన్నమాట. అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ నుంచి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డిరైవ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ సేమ్, ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్, ఇది ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్. ఇక్కడ ఒక ఫంక్షన్ అనుకుంటున్నాం, g of t is equal to f of t into e power minus j omega t అని. ఈ ఫంక్షన్ తీసుకొని దీనికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి ఇక్కడ ఒక జే ప్లస్ జే ఒమేగా అనే ఒక కాంప్లెక్స్ వేరియబుల్ వచ్చింది. దాన్ని ఏమనుకుంటున్నామంటే ఎస్, అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, జే ప్లస్ జే ఒమేగా అనమాట, ఒక కాంప్లెక్స్ వేరియబుల్. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ ఏమైపోయింది అంటే అది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. దీనికి ఈ రెండు కండిషన్స్ ఉంటాయన్నమాట. ఇది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎగ్జిస్టెన్స్ అడుగుతాడు, షార్ట్ క్వశ్చన్, షార్ట్ అడగచ్చు, లేకపోతే లాంగ్లో 5 మార్క్స్లో అడగచ్చు, కొంచెం ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ద ప్రాపర్టీస్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, సేమ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ ఎలా అయితే నేర్చుకున్నారో సేమ్ అట్లనే ఇక్కడ కూడా ప్రాపర్టీస్, లీనియారిటీ ప్రాపర్టీ, టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. సో కంపల్సరీ కండిషన్స్ రాయాలి. ఓకేనా, ఈ కండిషన్స్ కంపల్సరీ రాయాలి. So this is the time shifting property, this is the condition. So while writing the properties of Laplace transform, first write linearity property and this is the condition, and second one time shifting property and this is the condition, and next here S domain shifting, this is the condition, you must write the condition compulsory. And next time scaling property, this is the time scaling property and this is the condition. Okay, these are ఇవన్నీ మనకి ఏంటమ్మా ప్రాపర్టీస్, అవి కండిషన్స్, కంపల్సరీ ఇవన్నీ రాయాలి. అండ్ నెక్స్ట్ టాపిక్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సమ్ ఫంక్షన్స్, యూస్ఫుల్ ఫంక్షన్స్. యూస్ఫుల్ ఫంక్షన్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే యూనిట్ స్టెప్ ఫంక్షన్. యూనిట్ స్టెప్ ఫంక్షన్ ఇట్ ఈస్ డినోటెడ్ విత్ యూ ఆఫ్ టీ. యూ ఆఫ్ టీని మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ ఏంటి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ యూ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటీ. ఇందులో మనం స్టెప్ ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎక్స్ ఆఫ్ టీ అంటే ఇక్కడ మనకి ఏముంది, యూ ఆఫ్ టీ. సో యూ ఆఫ్ టీ సబ్స్టిట్యూట్ చేసాము. అండ్ స్టెప్ ఫంక్షన్ ఎక్కడ డిఫైన్ అవుతుంది, ఓన్లీ 0 to ఇన్ఫినిటీలో. మైనస్ ఇన్ఫినిటీ టు 0లో ఏమవుతుంది, స్టెప్ ఫంక్షన్ 0 అవుతుంది. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0, ఈ టర్మ్ అంతా 0 అవుతుంది. సో 0 to ఇన్ఫినిటీలో స్టెప్ ఫంక్షన్ ఎంత అవుతుంది, 1 అవుతుంది అనమాట. సో 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ ఎస్టీ. సో ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ ఎస్టీ డిటీ. దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమొస్తుందమ్మా మనకి 1/s. ఓకే, సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ స్టెప్ ఫంక్షన్ ఏంటి, 1/s, అది గుర్తుండిపోవాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1/s. And coming to impulse function, this is impulse function denoted with del of t. So again, what is the definition of Laplace transform, integral minus infinity to infinity x of t into e power minus st dt. So x of t అంటే ఏంటి, ఇక్కడ మనకి del of t అనమాట, అది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అండ్ del of t ఇంపల్స్ ఫంక్షన్ ఎక్కడ డిఫైన్ అవుతుంది, ఓన్లీ ఆ t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మాత్రమే del of t 1. సో ఇప్పుడు 1 అంటే 1 ఇంటూ ఈ పవర్ 0 అంటే ఏంటి, ఎందుకంటే t ఈజ్ ఈక్వల్ టు 0 కదా, అక్కడే డిఫైన్ అవుతుంది కాబట్టి ఈ పవర్ 0 1 అయిపోతుంది. సో 1 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ ఫంక్షన్ అనేది ఏమవుతుంది, 1. సో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ ఫంక్షన్ అయినా 1, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ ఫంక్షన్ అయినా 1, జెడ్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ ఫంక్షన్ అయినా 1. సో మనకి ఇది ఎక్కడ కూడా 1 వస్తుంది.
అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సమ్ యూస్ఫుల్ ఫంక్షన్స్, ఇవన్నీ ఈ ట్యాబ్లర్ కాలం గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇందాక మనం డిరైవ్ చేసాం, ఇంపల్స్ ఫంక్షన్ ఎంత 1, స్టెప్ ఫంక్షన్ ఎంత 1/s, అలా ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఇవి ఇంపార్టెంట్. పవర్లో మైనస్ ఉంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, డినామినేటర్ ప్లస్ వస్తుంది 1/s ప్లస్ ఏ. ఇక్కడ పవర్లో ప్లస్ ఉంటే డినామినేటర్లో మైనస్ వస్తుంది 1/s మైనస్ ఏ. ఇది కాస్ సైన్ అన్ని ఇంపార్టెంట్, ఇవన్నీ మనం డిరైవ్ చేయాలి. అండ్ కమింగ్ టు దిస్ ర్యాంప్ ఫంక్షన్, ఇదేంటి మనకి ర్యాంప్ ఫంక్షన్. ర్యాంప్ ఫంక్షన్ ఏంటి మనకి, ఎక్స్ ఆఫ్ టీ ఏముంది, టీ ఇంటూ యూ ఆఫ్ టీ. సో టీ ఇంటూ యూ ఆఫ్ టీ అని పెట్టుకున్నాం డెఫినేషన్లో. అంతే కదా, డెఫినేషన్ ఏంటి మనకి, ఇంటిగ్రల్ -∞ to ∞ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ -st dt. సో ఎక్స్ ఆఫ్ టీ ప్లేస్లో ఏం పెట్టుకున్నాం, టీ ఇంటూ యూ ఆఫ్ టీ పెట్టుకున్నాం. అండ్ ఇది ఇంటిగ్రల్ అనేది స్ప్రెడ్ చేసినప్పుడు 0 to ∞ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, యూ ఆఫ్ టీ అనేది 1 అవుతుంది. సో టీ ఇంటూ ఈ పవర్ -st dt అవుతుంది. సో ఇది ఎలా చేయాలి అంటే యూవీ ఫార్ములాలో చేయాలి. యూవీ ఫార్ములా ఇంటిగ్రల్ యూవీ ఫార్ములా చేయాలి. ఇంటిగ్రల్ యూవీ ఫార్ములా చేస్తే మనకి ఏమొస్తుంది, ర్యాంప్ ఫంక్షన్ 1/s² వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ర్యాంప్ ఫంక్షన్ ఎంత అంటే 1/s². అండ్ అగైన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అంటే ఏంటి, ఎక్స్ ఆఫ్ టీ ఏముంది మనకి, ఈ పవర్ -80 ఇంటూ యూ ఆఫ్ టీ, ఈ పవర్ -80 ఇంటూ యూ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ -st. సో ఇక్కడ మనం ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, -t కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి, -s+a వస్తుంది. ఇక్కడ దీని పవర్ సేమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఏమవుతుంది, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ డినామినేటర్లో దీని పవర్లో ఉన్న s+a ఇక్కడ వచ్చేస్తుంది మనకి. అండ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేయాలి. ఈ పవర్ -∞ అంటే 0, ఈ పవర్ ∞ అంటే ∞, అండ్ ఈ పవర్ 0 1. సో మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఏమొచ్చిందమ్మా, 1/s+a. అంటే ఈ పవర్ -80 ఉంటే 1/s+a అంటే డినామినేటర్లో ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇక్కడ ఈ పవర్ 80 అంటే డినామినేటర్లో మైనస్ వస్తుంది, 1/s - a. ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. దీనిది డెరివేషన్, ఇది ఈ పవర్ 80 ఇంటూ యూ ఆఫ్ టీది డెరివేషన్. సో 1/s - a వచ్చేసింది. అండ్ పారాబోలిక్ ఫంక్షన్ ఇది ఏమవుతుంది, t² ఇంటూ యూ ఆఫ్ టీ. సో 1/s³ వస్తుంది. అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి థర్డ్ యూనిట్లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, జెడ్ ట్రాన్స్ఫార్మ్ రెండు ఉన్నాయి కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ నుంచి ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఏమి ఇస్తాడు, లాంగ్ క్వశ్చన్ అంటే కొసైన్ ఫంక్షన్ సైన్ ఫంక్షన్ డెరివేషన్ ఇస్తాడు. జెడ్ ట్రాన్స్ఫార్మ్లో ఏమి ఇస్తాడంటే లాంగ్ డివిజన్ మెథడ్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. సో ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కొసైన్ అండ్ సైన్ ఫంక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ than z transforms of sin function and cosine function. So Laplace transform of cosine function, sin function బాగా ప్రాక్టీస్ చేయాలి. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కొసైన్ ఫంక్షన్ అంటే ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, కాస్ ఫంక్షన్ కాస్ ఒమేగా నాట్ ఇంటూ టీ యూ ఆఫ్ టీ అనమాట. ఇది మనకి ఎక్స్ ఆఫ్ టీ, కాస్ ఒమేగా నాట్ ఇంటూ టీ యూ ఆఫ్ టీ అనేది ఎక్స్ ఆఫ్ టీ. సో ఇక్కడ కాస్ని ఎలా రాసుకుంటున్నాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ రాసుకుంటున్నాం. అంటే ఈ పవర్ జే ఒమేగా నాట్ ఇంటూ టీ ప్లస్ ఈ పవర్ j ఒమేగా నాట్ ఇంటూ టీ బై 2 ఇంటూ ఈ పవర్ -st dt. సో ఈ పవర్ -stని లోపలికి మల్టిప్లై చేస్తున్నాం, అయిపోయింది. లోపలికి మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ -t కామన్ తీస్తున్నాము, -t కామన్. సో ఇక్కడ ఏంటంటే ఈ పవర్ -t కామన్ తీస్తే ఏమవుతుందంటే మీకు s - j ఒమేగా నాట్, ఇక్కడేమో s + j ఒమేగా నాట్ వస్తుంది న్యూమరేటర్లో. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఇదనమాట. దీనికి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే ఇలా వస్తుంది. అండ్ ఫైనల్ ఆన్సర్ ఇలా ఉంది. అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఫంక్షన్ ఏంటి, s/s² + ఒమేగా నాట్ స్క్వేర్. అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఫంక్షన్ కూడా సేమ్ చేస్తాము, కాకపోతే దీంట్లో ఫార్ములా ఏమవుతుంది, ఇక్కడ మిడిల్లో మైనస్ ఉంటుంది, కింద j ఒకటి వస్తుంది అంతే. మిగతాదంతా సేమ్ లైక్ కాస్ ఫంక్షన్. అండ్ కింద ఏమొస్తుందంటే ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందంటే ఒమేగా నాట్ బై s² + ఒమేగా నాట్ స్క్వేర్ వస్తుంది. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఫంక్షన్కి అయితే ఒమేగా నాట్ బై s² + ఒమేగా నాట్ స్క్వేర్ వస్తుంది. అదే కాస్ ఫంక్షన్కి అయితే పైన ఒమేగా నాట్ రాదు, s వస్తుంది, s/s² + ఒమేగా నాట్ స్క్వేర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వరకు ఏంటంటే మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సమ్ యూస్ఫుల్ ఫంక్షన్స్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, స్మాల్ ప్రాబ్లమ్స్. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఇచ్చాడు ఇలా. ఇంతకుముందు ఆల్రెడీ మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ చేసాం. సో ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇండివిజువల్గా అప్లై చేయాలి, దీనికి ఇండివిజువల్గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. అప్లై చేస్తే మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇది ఏమవుతుంది, ఈ పవర్ -80 ఇంటూ యూ ఆఫ్ టీ అంటే ఏంటి, 1/s+a. 1/s+a Laplace transform of e power minus here the Laplace transform of e power -80 into u of t is 1/s+a. So 1/s+2 into 1/s+3 is the final answer. And coming to another problem, if we see this question, e power 40 into u of t minus e power -5t into u of t. So apply individual Laplace transforms.
And here e power minus 4t means 1 by s plus a formula. So 1 e power minus 80 means 1 by s plus a. Here s plus 4, answer is s plus 4. And e power minus 5t means 1 by s plus 5. This is the answer. Because we are having the formula Laplace of e power minus 8 into u of t is 1 by s plus a. So here 1 by s plus 4 minus 1 by s plus 5 is the final answer. And if we see this question, same, just like that, minus 3 by s plus 2 into 4 by s minus 5. And if we see sin 90 into u of t, what is the Laplace transform of sin 90 formula? Omega naught by s square plus omega naught square. What is omega naught here? Omega naught is 3, because 3 square is 9. So sin 90, so here omega naught is 9. So 9 by s square plus 9 square means 81. So 9 by s square plus 81. And cos 3t means, what is the formula of cos? S by s square plus omega naught square. S means what? S by s square plus omega naught means 3. So 3 square means 9. And here these are the problems on ILT. This will be solved by using the partial fractions expansion method. So if we see this problem on ILT, here we will be getting ఇలా వస్తాయమ్మా, ఇలా క్వశ్చన్స్ వస్తాయి, మనం రివర్స్ రాయాలి. అంటే ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9 వస్తే మనం కాస్ 3t ఇంటూ యూ ఆఫ్ టీ రాయాలి. ఇది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అన్నట్టు. సో 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9 అంటే ఇక్కడ న్యూమరేటర్లో ఎస్ అనేది ఎప్పుడు మల్టిప్లై చేయొద్దు. సో ఒమేగా నాట్ అంటే పైన 3 ఉండాలి, పైన 3 లేదు కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 3. అప్పుడు ఇది ఎలా వచ్చింది? సేమ్ సైన్ 3t లాగా వస్తుంది అనమాట. సో దీన్ని ఏమని రాయొచ్చు? 1/3 సైన్ 3t యూ ఆఫ్ టీ అని రాయొచ్చు. అండ్ సేమ్ ఇది ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 9 ఉంది అంటే దీన్ని కాస్ 3t యూ ఆఫ్ టీ అలా. అండ్ ఇఫ్ యూ సీ దిస్ క్వశ్చన్, లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ ప్లస్ 2, దీన్ని ఎలా చేస్తాము? దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్ ఎక్స్పాన్షన్ మెథడ్లో సపరేట్ చేసుకోవాలి. ఏ బై ఎస్ ప్లస్ బీ బై ఎస్ స్క్వేర్ ప్లస్ సి బై ఎస్ ప్లస్ 2 అలా చేసుకొని ఇక్కడ కంపేర్ ఎస్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఎస్ కోఎఫిషియంట్, కాన్స్టెంట్ 3 కంపేర్ చేసినప్పుడు మనకి ఏబీసీ వాల్యూస్ వస్తాయి. ఆ ఏబీసీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ ఏబీసీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసి ఇప్పుడు లాప్లాస్ ఇన్వర్స్ ఇండివిజువల్గా అప్లై చేయాలి. ఇక్కడ 1 బై ఎస్ అంటే ఏంటి? లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ అంటే యూ ఆఫ్ టీ. 1 బై ఎస్ స్క్వేర్ అంటే ర్యాంప్ ఫంక్షన్ t ఇంటూ యూ ఆఫ్ టీ. 1 బై ఎస్ ప్లస్ 2 అంటే ఈ పవర్ మైనస్ టీ 2t ఇంటూ యూ ఆఫ్ టీ. నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా సేమ్ ఇలానే ఉంటుంది, దీన్ని చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో సెట్ ట్రాన్స్ఫార్మ్స్ చెప్తాను మీకు, ఓకేనా?